నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రానికి మకిలి పట్టింది, అది రేవంత్ రెడ్డితోనే పట్టింది. మరి దాన్ని రక్తంతో కడిగే ప్రయత్నం చేస్తారా, లేకుంటే గూండాయిజంతో తరిమి కొట్టి కడగడానికి ప్రయత్నం చేస్తారా అనేది ఇక నెక్స్ట్ వీడియోలో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆడికే పాలన గాడి తప్పినప్పటికీ రేవంత్ రెడ్డికి విగ్రహాల మీద బాగా మోజు వచ్చింది. ఏం మోజు వచ్చిందయ్యా అంటే, రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని, ఏదైతే ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి అని ముద్రించబడ్డ, తెలంగాణ చిహ్నంగా ముద్రించబడ్డ తెలంగాణ తల్లిని తీసేసి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చాడు. దానికి తగ్గట్టుగా ఒక వీధి గూండా మాదిరిగా రేవంత్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నాడు. గా ముచ్చని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వార్తను పట్టించుకుంటే, దమ్ముంటే టచ్ చేయండి, ఎవరు రావచ్చేది రండి నేను చూసుకుంటా. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అవహేళన చేయొద్దు. కంప్యూటర్ని పుట్టించిందే రాజీవ్ గాంధీ, ఆయన వల్లే ఐటీ శాఖ వచ్చింది. ఫామ్ హౌజులు కాపాడతాయి అనుకుంటున్నారు. బిడ్డ, మీ ఫామ్ హౌజుల్లో జిల్లేలు మరిపిస్తా. అప్పటి వరకు కార్యకర్తలు నిద్రపోవద్దు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను ఇచ్చింది మేమే. ప్రపంచమే షాక్ అయ్యేలా తెలంగాణ తల్లి విగ్రహం పెడతా. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలు. ఇక ఇక్కడ ముచ్చట చూసుకునే ప్రజలారా, దమ్ముంటే టచ్ చేయండి. ఈయన తీరు చూసుకున్నా, ఈయన వ్యవహారం చూసుకున్నా, రేవంత్ రెడ్డి ఒక సీఎం పదవి హోదాలో ఉందని గౌరవంగా మాట్లాడాలని నేను ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి మాటలు కానీ, ఆయన ఇచ్చే ప్రసంగాలు కానీ, ఎవరైనా కొత్త మనిషి వింటే, ఎవరైనా ఉడుకు రక్తం గల యువకుడు వింటే, ఎవరైనా గుండాయిజం చేయడానికి ఆలోచనలు ఉంటే, ఇట్లాంటి వాళ్ళని చూసి మరో నయం తయారవుతాడు. ఇట్లాంటి వాళ్ళని చేసి మరో తీవ్రవాది తయారవుతాడు. ఇట్లాంటి వాళ్ళని చూసే మరో హత్యకు పాల్పడే ఒక గుండా తయారవుతాడు. మరి రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో దాక్కొని ఉన్న గుండాయిజాన్ని వెలికి తీస్తా ఉన్నాడు ఈయన మాటల ద్వారా. ఏమని, దమ్ముంటే టచ్ చేయండి, ఎవడరా వచ్చేది రండి నేను చూసుకుంటా అని. నువ్వు ముఖ్యమంత్రివా, లేకుంటే సీఎం హోదాలో ఉన్న గుండావా, లేకుంటే వీధి రౌడివా? నువ్వు ఎవరివి అసలు? ఈ పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి తీరు, నువ్వు ముఖ్యమంత్రి పదవి నీకు ఏమైనా అర్థమవుతా ఉందా? నీకు ఏ విధంగా మాట్లాడాలో ఇంకా జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నావంటే, నిన్ను ఎన్నుకున్నందుకు ఈరోజు తెలంగాణ ప్రజలే సిగ్గుపడేలా చేస్తా ఉన్నావు. రాష్ట్రానికి ఒక సరైన దాపురించావని ఈ విధంగా ప్రస్తావనలు వస్తా ఉన్నాయి. అదే పరంగా చూసుకుంటే, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అవహేళన చేయొద్దు, కంప్యూటర్ పుట్టించిందే రాజీవ్ గాంధీ అని అంటా ఉన్నాడు ఈ 3 రంగుల జెండా మొగోడు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 1969 నుంచి ఎవరైతే 69 నుంచి 1200 మంది బలిదానాలు అయ్యింది. తెలంగాణ రాష్ట్రాన్ని జయించడానికి పెద్ద మనసు సమావేశాలు, నిరాహార దీక్షలు, పెట్రోల్ బోట్ అంటించుకొని రోడ్ల మీద పరిగెత్తనాలు చేశారు. ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ రావాలి, తెలంగాణ రాష్ట్రంలో నౌకర్లు రావాలి, స్వయం పాలన ఒకటి కావాలనుకుంటూ తెలంగాణ యువత చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే, ఆఖరి గడ్డి పోచ నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా ఘోరమైన ఒక బాహుబలి యుద్ధం మాదిరిగా తెలంగాణ రాష్ట్రాన్ని యుద్ధం చేసి, ఉద్యమం చేసి గెలిపించుకొని ఈరోజు తెలంగాణ పార్టీని నిర్మించి 10 సంవత్సరాలు సస్యశ్యామలమైన పాలన సాగినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని అవమానించి ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా ఉన్నాడు. మరి అంటా ఉన్నాడు, రాజీవ్ గాంధీ కంప్యూటర్ తయారు చేసిండట. అంటే మిగతా వాళ్ళు కనిపెట్టినందరూ బుండామొప్పిగాళ్ళు. ఇక ఈయన రాజీవ్ గాంధీ కనిపెడతా ఉంటే పక్క నుండి ఈయన ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఇది వెలుగులోకి వచ్చిన కొత్త చరిత్రనే తిరిగి రాసిండు రేవంత్ రెడ్డి ఒక్క రోజుల్లోనే. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణోడా, లేకుంటే ఆంధ్రోడా, లేకుంటే పాకిస్తాన్ నుంచి ఊడిపడ్డ నక్సలైటా? ప్రజల పరంగా ఇంత కఠినంగా ఎందుకు బిహేవ్ చేస్తూ ఉన్నాడు? రాష్ట్రంలో ప్రజలు ఇంత ఇబ్బంది పాల్పడతా ఉంటే రేవంత్ రెడ్డికి విగ్రహాలు మోసేందని నాకు అర్థం కాదు. కోట్ల రూపాయలు పనికిరాని వాటి మీద ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డికి బాగా పైసలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ప్రజలకు అందియడానికి ఓదబాదులను పట్టించుకున్న నాదులేడు ఇప్పటిదాకా. వారి గురించి పట్టించుకోవడానికి ఇక ఈయనకు టైం లేదు. ఈయన చెప్తా, ఈయన జ్ఞానానికి కొంచెమైనా ఉండాలి. కంప్యూటర్ని కొట్టించిందే రాజీవ్ గాంధీ అని చెప్తా ఉన్నాడు. నీకు అంతగా రాజీవ్ గాంధీ నీకు మహోన్నతుడైతే నిత్యం ఆరాధన చేసుకో. నీ కొడంగల్లో పోయి పెట్టుకో, నీ కొండారెడ్డిపల్లిలో పెట్టుకో, నిత్యం ఆరాధించుకో. వారి పాదాలకు నీ యొక్క నాలుకతోటి రోజు క్లీన్ చేస్తూ ఉండు. నీకు మరీ ఎంత అనిపిస్తే రోజు చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉండు. అంతేగాని తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తల్లిని ఒక రూపొందించినప్పటికీ తెలంగాణ తల్లి అని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలు ఆస్వాదిస్తున్నప్పటికీ ఈరోజు నువ్వు మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చావు.
నిన్ను ఎన్నుకున్నందుకు ఈరోజు తెలంగాణ అదృష్టంగానే భావించాలి. నీలాంటి ముఖ్యమంత్రి దొరికినప్పటికీ ఇక నీ సవాళ్ళు బిడ్డ మీ ఫామ్ హౌస్లో జిల్లెలు మొలిపిస్తా అప్పటి వరకు కార్యకర్తలు నిద్రపోవద్దని చెప్తా ఉన్నావు. మరి నీ తమ్ముళ్ళు నీ అన్నలు అందరూ ఎఫ్టీఆర్లో మొత్తం ఫామ్ హౌస్లు కట్టించుకొని బిల్డింగ్లు కట్టించుకొని అందరూ మొత్తం సాగులు చేసుకుంటా ఉన్నారే. మరి దాని మీద ఇప్పటిదాకా నువ్వు బుల్డోజర్లు లారీలు హెలికాప్టర్లు పంపి కూల్చోలేకపోయినావు. మరి ఇప్పటిదాకా నీకు శాత కదాలంటే నువ్వు నిజమైన మొగోనిగా అయితే నువ్వు హైడ్రా పరంగా నీకు అంత అవగాహన ఉంటే మొదలుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, నీ అన్న తిరుపతి రెడ్డి నుంచి మొదలుపెట్టు కూల్చుడేందో అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఈడ కౌంటర్ ఇచ్చినావు, నువ్వు ఈడ కౌంటర్ ఇస్తే నీకు ఎన్కౌంటర్ ఇచ్చే మొగోడు ఒకటి జరుగుతారు కదా. ఇక నీకు చూపెడతా ఆ మొగోడు ఎవరో నీ కథ ఏందో ఇక చూడండి. ఇక నువ్వు యాక్షన్ ఇస్తే ఇక్కడ రియాక్షన్ ఇచ్చిండు, నువ్వు కౌంటర్ ఇస్తే ఇక్కడ ఎన్కౌంటర్ ఇచ్చిండు. రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపిస్తా, రాసి పెట్టుకో, నిమజ్జన రోజు చెప్తున్నా. అంత ఇష్టం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో. తెలంగాణ ఆత్మ అవమానపరిచినవు, చేతనైతే మీ 420 హామీలు అమలు చేయి. హామీ నెరవేర్చకపోతే మీ వెంట పడతాం. కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్. నిజం తెలియదన్న సంగతి కూడా నీకు తెలియదు. నీ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తే అరెస్టులు చేశారు. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, రాష్ట్రంలో పాలనే లేదు, ప్రజా పాలన దినమంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక ఎన్నో కదా ఈ ముచ్చట్లు. రేవంత్ రెడ్డి రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపిస్తా అని చెప్తా ఉన్నాడు. అసలు కేటీఆర్ చెప్పిన తప్పు కానీ గాంధీ భవన్ కాదు, నీ యొక్క నియోజకవర్గ కొడంగల్కి పంపాలి, లేకుంటే నీ కొండారెడ్డిపల్లికి పంపాలి. ఇక్కడ రాసి పెట్టుకో, నిమజ్జనంలో చెప్తున్నా. అంత ఇష్టం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో, నేను చెప్పేది కదా. నీకు నిజంగానే రాజీవ్ గాంధీ సోనియా గాంధీ నీకు మొత్తం ఆరాధ్యులే అయితే నువ్వు ఇంట్లో పెట్టుకో, పాలాభిషేకం చేసుకో, ఊడిగం చేసుకో, నీ నాలుకలతోటి వాళ్ళకి పాదాభిషేకం చేసుకో, ఇంకేమైనా చేసుకో. అంతేగాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు. దెబ్బతీసిదే నీ ఎంట సురకత్తు లెక్క పడతారు. నేను ఎందుకు గెలిచినరా నాయన, ఈ పదవి నాకు ఎందుకు వచ్చిందని ఆ రేంజ్ దాకా తీసుకుపోలే ఛాన్స్ కూడా నీకు నువ్వే క్రియేట్ చేసుకుంటా ఉన్నావు, బరాబర్ చేసుకుంటున్నావు. ఇక చూసుకుంటే చేతనైతే మీ 420 హామీలు అమలు చేయి. ఇప్పుడు రాష్ట్రంలో గిన్నెగల సమస్యలు ఉంటే ఆ నోటికి తాళం లేదు, నీ దానికి సిగ్గు లేదు, కానీ నోటికి ఏది వస్తే అది ఆగినావు. 420 హామీలు అంటే తెలంగాణ సగం అమ్మినా కూడా అవి నెరవేరవు కదా. ఒక పరంగా చూసుకుంటే నెరవేరాయి. మరి రేవంత్ రెడ్డి నోటికి వచ్చింది పాట ఆడుతూనే ఉన్నాడు. 420 హామీలట, దాన్ని అమలు చేయడానికి మనకు చేతన కాదు. ఎట్లా చేతన అవుతుంది? 10 మందికి ఇవ్వాలి, 1,00,000 మందికి ఇచ్చినట్టు చాటింగ్ చేసుకోవాలి. దీంట్లో నువ్వు మొదలు ఉంటావు, ఫస్ట్ ఉంటావు, అవే నీకు చేతనది. ఇక్కడ చూసుకుంటే ఇక కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్. నీకేం తెలియదన్న సంగతి కూడా నీకు తెలియదు. నిన్ను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అసలు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఏం చేసి గెలిపించారో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఏం చూసి గెలిపించారు? ఒక ఇంగ్లీష్ రాదాయే, ఒక హిందీ చక్కగా రాదాయే, నీకు జనరల్ నాలెడ్జ్ చక్కగా లేదాయే. ఫారెన్ దావోస్కి వెళ్ళి నేనేదో చేస్తాను పోయి ఆడికి పోయి ఫిజిక్స్, బయాలజీ, చైన్ రియాక్షన్ సిస్టమ్, యాక్షన్, యాక్సిడెంట్ అనుకుంటా ఆడపోయి మాట్లాడినావు. నువ్వు ఏ విధంగా ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తావంటే ఐటీ రంగం ఈజ్ ఏ హడల్ స్ట్రోక్, చైన్ స్ట్రోక్, వన్ కార్ కమ్స్ గుడ్ థింగ్స్, ఈ యొక్క ఎగిరి టర్నింగ్స్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. గయ్యని ఇంగ్లీష్ తీరు. ఈరోజు చూసుకుంటే ఏమైందయ్యా అంటే మళ్ళీ కంప్యూటర్ని కనిపెట్టిందే రాజీవ్ గాంధీ అంటాడు. ముందుటోళ్ళు కనిపెట్టింది అంత ఆగం పాలోడు కానీ ఇప్పుడు కానీ రాజీవ్ గాంధీ. ఈయన పక్కన కూర్చొని ప్రపంచ దేశాలకు ఈయన ఎక్స్పోజ్ చేసిండు కనిపెట్టింది ఈయనని. ఇజ్జత్ ఉండాలి. ఇంత చదువు లేకుండా ఎందుకు వస్తారా రాష్ట్రానికి సీఎం కావడానికి? పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. ఇక పోలీసులు చెప్తున్నా, పోలీసులు అయితే బీభత్సంగా ఒక రౌడీలాగా తయారవుతా ఉన్నారు, ఒక గూండాయిజం లాగా తయారవుతా ఉన్నారు. ఎట్లా గుంజుకొని వెళ్తున్నారంటే ఆడవాళ్ళను చూస్తలేరు, మగవాళ్ళని చూస్తలేరు, చిన్న పిల్లలను చూస్తలేరు. ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా వారి యొక్క రూల్స్ని మర్చిపోయి ప్రోటోకాల్ని పాటించకుండా వాళ్ళే కార్యకర్తలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆ పోలీస్ బ్యాడ్జీలు తీసేయండి. ఆ పోలీస్ బ్యాడ్జీలు, ఆ సింహాన్ని తీసేసి ఇక్కడో కాంగ్రెస్ జెండా, ఈడో కాంగ్రెస్ జెండా పెట్టుకొని తిరగండి. కాంగ్రెస్ పోలీసు వాళ్ళు అంటారు. మరి ఇట్లా తయారైతా ఉంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఆయన ప్రోటోకాల్ పాటించాడు, కిందున్న కూడా ప్రోటోకాల్ని ఎట్లా పాటించాలో కూడా వివరించలేని పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి తీరు. ముఖ్యమంత్రి
చదువులు రాకుండా సరే మన అధికారం ఎక్కేయాలి, అట్లాంటివన్నీ ప్రజలు గెలిపియాలి. ఇట్లాంటి దరిద్ర నాయకుని ఎన్నుకున్నందుకు ఇక ప్రజలకు ఆదృష్టంగానే భావించాలి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారయ్యా.